హాయ్ ఎవ్రీవన్. అందరు యాక్టర్కి ఉన్నట్టే నాకు ఒక కోరిక ఉందండి. ఒక మంచి కథతో, ఒక మంచి క్యారెక్టర్తో మీ ముందుకు రావాలని, మీరందరూ నన్ను ఆదరించాలని చాలా కసిగా ఇండస్ట్రీలో అయితే పరిగెడుతున్నా. అలా పరిగెడుతున్నప్పుడే గావుకేలి అనే ప్రాజెక్ట్లో నేను ఇన్ అవ్వడం జరిగింది. ఈ ప్రాజెక్ట్లో నేను ఇన్ అవ్వడం నాకు లక్ అండి. ఎందుకంటే ఒక మంచి కథ దొరకడం చాలా కష్టం. ఆ మంచి కథలో ఒక మంచి క్యారెక్టర్ దొరకడం ఇంకా కష్టం. నాకు ఈ కథలో ఒక మంచి క్యారెక్టర్ దొరికింది. గావుకేలి అనే సినిమా ద్వారాగా మీ అందరి ముందుకు నేను రాబోతున్నాను. సో మీరు అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నా. అన్న ఏంటి ఈ సినిమాలో స్పెషల్ నీ క్యారెక్టర్ అని అడిగితే, బిఫోర్ నా సినిమాలన్నిటికి లైక్ కవర్ సాంగ్స్కి, వెబ్ సిరీస్కి నేను సినిమా విలన్గా చేశాను. దానికి డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఒక యాక్టర్గా కోరుకుంటుంది, అరే ఒక డిఫరెంట్ క్యారెక్టర్ నేను చేయాలి, ఈ క్యారెక్టర్ చేస్తే ఇండస్ట్రీలో నాకు వెల్కమ్ దొరుకుతుంది, ఇండస్ట్రీ నాకు వెల్కమ్ చెప్తుంది, క్యారెక్టర్ నేను ప్రూవ్ చేసుకుంటున్నాను నేను అనే ఒక క్యారెక్టర్ కోసం ఎదురు చూస్తాను చూడండి. అలాంటి క్యారెక్టర్ గావుకేలి అనే ప్రాజెక్ట్లో నాకు దొరికింది. నేను గర్వంగా చెప్పుకుంటా, రేపొద్దున నేను ఏ సినిమాకైనా దీని రెఫరెన్స్ చూపించుకొని నేను వెళ్ళొచ్చు. అండ్ నాకు అవకాశాలు కూడా పక్కాగా వస్తాయని నమ్మకం ఉంది. ఎందుకంటే ఆ కథలో ఉన్న క్యారెక్టర్ అలా ఉంటుంది. నేను ఎందుకు కథని మీకు ఎక్కువ చెప్తున్నానంటే, ప్రతి సినిమాలో విలన్ హీరో ఉంటారు, కానీ మా సినిమాలో కథే విలన్, కథే హీరో. డెఫినెట్గా చెప్తున్నా, మీరు చూసాక కూడా సేమ్ ఇదే కామెంట్ చేస్తారు, అన్నా బిఫోర్ నువ్వు చేసిన సినిమాలకి ఇప్పుడు నువ్వు చేసిన ఈ గావుకేలి సినిమాకి కంప్లీట్గా డిఫరెంట్ ఉందన్న, నువ్వైతే మస్ట్ యాక్ట్ చేసావు, చాలా బాగుంది నీ యాక్టింగ్ అని అయితే మీరు కామెంట్ చేస్తారు. అంత బాగా నేను యాక్ట్ చేయడానికి, ఆ క్యారెక్టర్ని ఓన్ చేసుకోవడానికి గల కారణం మా డైరెక్టర్ గారే. అన్న నాకు దగ్గరుండి ఆ క్యారెక్టర్ని మొత్తం ఇంజెక్ట్ చేశారు. అభి ఇలా ఉంటుంది, అభి ఇది, వాడి లిమిట్స్ ఇవి, వాడి క్యారెక్టరైజేషన్ ఇది, వాడి బిహేవియర్ ఇది, పిన్ టు పిన్ కంప్లీట్గా అభిని ఆ దేవుడు అనే క్యారెక్టర్లో తీసుకెళ్ళిపోయారు. అన్న మీరు డైరెక్టర్గా నా దృష్టిలో అయితే అక్కడే సక్సెస్ అయిపోయారన్న. ఒక యాక్టర్ని ఒక కథలోకి తీసుకెళ్ళి ఒక క్యారెక్టర్లో ఇన్వాల్వ్ చేసి ఆ క్యారెక్టర్ని అభి అనే పేరుని మర్చిపోయి దేవుడు అనే పేరుని గుర్తుపెట్టుకునేటట్టు అయితే మీరు చేశారు. డ్యామ్ షూర్ నేను చెప్తున్నా మీ అందరికీ, అభిని మర్చిపోయి ఆ క్యారెక్టర్లో దేవుడు అనే క్యారెక్టర్నే చూస్తారు. అదైతే ఆ క్రెడిట్ మొత్తం, నేను అంత బాగా యాక్ట్ చేశానంటే దానికి కారణం మొత్తం మా డైరెక్టర్ గారే. అండ్ డైరెక్టర్ గారితో నాకు ఒక 5 years బ్యాకే రిలేషన్ ఉంది. సతీష్ రాజ్ అన్న, మా ఇద్దరం కలిసి వర్క్ చేద్దాం, అప్పుడే అన్నతో నేను అప్పుడే సినిమా చేయాలి, బట్ కొన్ని కారణాల వల్ల అవ్వలేదు నాకు. అప్పుడు అన్నకు కూడా అవ్వలే, కానీ అన్న నాకు ఒక మాట ఇచ్చాడు, అభి నేను పక్కగా సినిమా చేస్తా, నిన్ను పిలుస్తా అని. 5 years పట్టింది అన్న, మీ దగ్గర నుంచి నాకు కాల్ వచ్చింది. డెఫినెట్గా మీకు నేనైతే రుణపడి ఉంటానన్న. ఎందుకంటే నన్ను మర్చిపోకుండా 5 years తర్వాత కాల్ చేసి ఇంత మంచి క్యారెక్టర్ని నాకు ఇచ్చినందుకు, అరే నేను కథ వినగానే షాక్ అయ్యా, అన్న ఏంటన్నా ఇంత వెయిట్ ఉన్న క్యారెక్టర్ని మన మధ్య రేపలేకపోయినా నన్ను నమ్మి ఇంత హామీగా నన్ను పిలిచి క్యారెక్టర్ నా చేతిలో పెడుతున్నారన్నా అంటే, అభి నువ్వు చేస్తావనే నమ్మకం నాకుంది, నీతో చేయించుకోగలనన్న ధైర్యం నాకుంది, ఈ రెండు నాకు ఉన్నప్పుడు ఎందుకు నేను భయపడాలి అని అన్నారన్న. అన్న నా మీద నమ్మకం పెట్టుకొని మీరు చేయించుకోగలరనే ధైర్యంతో నాకు ఇంత వెయిట్ ఉన్న క్యారెక్టర్ని ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నా దృష్టిలో అయితే మీరు అక్కడే సక్సెస్ అన్న. యాజ్ ఏ ఆర్టిస్ట్గా నాకు అనిపిస్తుంది కదా, మా డైరెక్టర్ గారు సక్సెస్ అయ్యారని. నేను ఆ క్యారెక్టర్ని ఎప్పుడైతే నాలో ఇంజెక్ట్ చేసుకుని నేను ప్లే చేయగలిగానో అప్పుడే నేను ఫిక్స్ అయిపోయినా, మీరు మంచి పొజిషన్లో ఉంటారు. డ్యామ్ షూర్ తప్పకుండా మీతో నాకు ఈ జర్నీ ఇంకా కావాలి. అండ్ మర్చిపోకుండా మీరు ఫర్దర్ ప్రాజెక్టులో కూడా నన్ను ఎండ్ చేస్తారని కోరుకుంటున్నా. అండ్ ఇంకొక వ్యక్తి కోసం చెప్పాలి, కెమెరామ్యాన్ గారు. సార్ మీ డెడికేషన్ సూపర్ సార్. ఎందుకు అంటున్నానంటే, ఆర్టిస్టులు కెమెరా ముందు మారుతూ ఉంటారు, మాకు టైం దొరుకుతుంది, మా సీన్ తర్వాత ఇంకో ఆర్టిస్ట్ సీన్ ఉంటుంది, మేము కూర్చోవచ్చు, రెస్ట్ తీసుకోవచ్చు, మాకు బ్రేక్ ఉంటుంది. కానీ కెమెరామ్యాన్ గారికి రెస్ట్ ఉండదు. ఆర్టిస్ట్ మారుతారు, ఇంకో ఆర్టిస్ట్ వస్తారు, బట్ కెమెరా బ్యాక్ సైడ్ మాత్రం వాళ్ళు కంటిన్యూస్గా అలాగే ఉంటారు. మీకు ఒక సీన్ చేసాం ఒక సినిమాలో, 24 hours కంటిన్యూస్గా ఎక్కడ బ్రేక్ అవ్వకుండా, ఓన్లీ ఆర్టిస్టులకే బ్రేక్, అది లంచ్కి డిన్నర్కి. ఇంకా మిగతా టెక్నీషియన్స్ కానీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్కి కానీ, కెమెరామ్యాన్ గారు కానీ, వాళ్ళ టీంకి కానీ ఎక్కడ బ్రేక్ దొరకకుండా 24 గంటలు షూట్ చేసాం ఒక సీన్ని. యాడ్స్ ఆఫ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ మా డైరెక్టర్ గారికి, అలాగే కెమెరామ్యాన్ గారు, వాళ్ళ కెమెరా టీం వర్క్ చేసిన వాళ్ళందరికీ కూడా మీ డెడికేషన్ సూపర్. ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్ సేవ్ అవ్వాలి, డే మారితే మళ్ళీ బడ్జెట్ మారుతుంది. సో మాకున్న బడ్జెట్లో, మాకున్న దీంట్లో మీరు అందరూ కోఆపరేట్ చేసి మీ డెడికేషన్ సూపర్ సార్.
అండ్ థ్యాంక్ యూ సో మచ్. నన్ను చాలా అద్భుతంగా అందంగా చూపించారు. అద్భుతంగా ఎందుకన్నానంటే సెకండ్ హాఫ్లో నేను చేసే క్యారెక్టర్ అది నాకు అద్భుతమే. ఎందుకంటే డిఫరెంట్ రోల్ అది, నేను బాగా ఎంజాయ్ చేశాను. దానిలో కూడా నన్ను చాలా బాగా చూపించారు సార్. అండ్ ఇంకా నార్మల్గా కూడా నేను ఏదైతే ఉన్నానో దాంట్లో కూడా నేను చాలా సాటిస్ఫై, దాంట్లో కూడా చాలా బాగా అందంగా చూపించారు. యాజ్ యాక్టర్గా నేను ఎలా కనబడాలనుకుంటున్నానో నన్ను అలాగే చూపించారు సార్. డైరెక్టర్ గారు, కెమెరామ్యాన్ గారు వీళ్ళిద్దరూ ఒక ఎత్తు అయితే, సినిమా మొత్తం పూర్తయిపోయాక సినిమాకు ప్రాణం పోసేది మాత్రం మ్యూజిక్. మా మ్యూజిక్ డైరెక్టర్ గారు ఇచ్చారండి. ఒక లాస్ట్ హాఫ్ అన్ అవర్ బీజిఎం ఉంటుంది, మరి ఇంకా అద్భుతం అది. డెఫినెట్గా డైరెక్టర్ గారి కోసం, కెమెరామ్యాన్ గారి కోసం, మ్యూజిక్ డైరెక్టర్ కోసం పక్కాగా మీరు కామెంట్ చేస్తారు. నేను రాసిస్తా, సినిమా మీ ముందుకు త్వరలో రాబోతుంది, మీరు చూసి పక్కాగా కామెంట్ చేస్తారు. అన్న ఒక మంచి ప్రాజెక్ట్తో మా అందరి ముందుకు వచ్చావు, నువ్వు చాలా టైం పట్టింది నీకు ఇండస్ట్రీలో ఎదగడానికి, బట్ ఒక మంచి ప్రాజెక్ట్తో వచ్చావన్నా అని అయితే మీరు చెప్తారు. యాజ్ ఒక మంచి యాక్టర్గా ఈ సినిమా చూసి నన్ను గుర్తుపెట్టుకుంటారు. అదైతే నేను గర్వంగా చెప్తున్నా. అన్న ఒక మంచి యాక్టర్గా ప్రూవ్ చేసుకున్నావన్నా నువ్వు ఈ సినిమాలో అని అంటారు. సో త్వరలో గావుకేలి అనే ప్రాజెక్ట్ ద్వారా మీ అందరి ముందుగా రాబోతున్నాను. మంచి సినిమాలను ఎప్పుడు మీరు ఆదరిస్తారనే నమ్మకంతో మేము ముందుకు త్వరలో రిలీజ్ చేయబోతున్నాం. సో మీరు దీన్ని ఆదరించి విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. చివరగా ఒక్క మాట, ఇది నా ఒక్కడి జర్నీ కాదు, మనందరిది. బాయ్.